తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా రైతులకు సంబంధించి ఒకే విడతలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి అర్హులను 39 లక్షల మంది సెలెక్ట్ చేసినట్లు, ఈ యొక్క పథకానికి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు రుణాలు అవసరమవుతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎవరైతే పంట రుణాలకు సంబంధించి 2 లక్షల లోపల రుణాలు అనేది తీసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ ఒకే విడతలో 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దాదాపుగా 50 లక్షల వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం రాగా, ఈ పథకానికి సంబంధించి రైతులందరికీ సంబంధించి ఒకే విడతలో దాదాపుగా 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు, అయితే ప్రస్తుతం 39 లక్షల మంది రైతులను ఎంపిక చేసినట్లు, అయితే ఎవరైనా సరే 2 లక్షల లోపల కనుక రుణాలు తీసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఒకే విడతలో మాఫీ అనేది చేస్తున్నట్లు, 2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో రుణాలు కనుక చూసుకున్నట్లయితే అటువంటి వారందరికీ 2 లక్షల వరకు మాఫీ అనేది చేసి మిగతా అమౌంట్ మీరు బ్యాంకులకు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బ్యాంకర్లతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఎంత మేర ఈ యొక్క రైతులు అనేది రుణాలు తీసుకుని ఉన్నారు, వీరికి సంబంధించి ఎంత మేర అవసరం అనేది అవుతుందనే దానికి సంబంధించి నిన్నటి రోజున కీలక సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు వివిధ దశల్లో ఇచ్చిన గ్యారంటీ పథకాలు అమలు అనేది చేస్తుండగా ఈ నెల చివరాఖరు లోపల రైతులకు సంబంధించిన 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి రైతులకు సంబంధించిన అన్ని వివరాలను బ్యాంకుల ద్వారా తీసుకుని ఏ రైతుకి సంబంధించి ఎంత మేర ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నారు, వారికి సంబంధించిన రైతులు తప్పనిసరిగా ఈ యొక్క పంట అవసరాల కోసమే తీసుకున్నారా లేదనే విషయాలను మరికొంతమందికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్లు, ప్రస్తుతానికి మాత్రం 39 లక్షల మందికి 40,000 కోట్ల అవసరం అవుతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాగా, రానున్న రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి 50 లక్షల మంది రైతులు చేరే అవకాశం ఉన్నట్లు, ఈ నెల చివరాఖరు లోపల మాత్రం ఒకే విడతలో 2 లక్షల రూపాయలను మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది.